హలో. చెప్పండి. మేడం, చెప్పండి. అది ఎల్లుండి పొద్దున్న 9 తర్వాత బయలుదేరమంటున్నాడు మేడం. ఎల్లుండా? ఇప్పుడైతే అమౌంట్ వేసేస్తా, అమౌంట్ పెండింగ్ ఏం లేదు, ఇప్పుడు మీకు పంపించేస్తా. ఆ, అది ఎల్లుండి వెళ్దాం అంటున్నాను. రేపు మంగళవారం అయ్యి ఏదో సెట్ కాలేదంట. ఎల్లుండి పొద్దున్న 9 గంటలకు. 9 తర్వాత ఇంక ఎప్పుడన్నా వెళ్ళొచ్చంట. ఓకే, అమౌంట్ అయితే ఇప్పుడు ఏంటి, నేను వాళ్ళకి కొట్టేసి చెప్తా. ఇప్పుడు మొత్తం మనకు ఫైనల్ అయితే ఈ అటో ఇటో అని మొత్తం 4,50,000 మేడం. ఇప్పుడు మీది కానీ ఆ మేడంది కానీ అన్నీ కలుపుకుంటే అంతేనా? ఇంకా అంతే కదండి. సారీ మేడం, మీరు 10 అన్నారు కదా. చూసి ఇవ్వండి, మీరే తీసుకోరు. సార్, అది నేను చూస్తాను మేడం. ఇప్పుడు ఎందుకంటే మేము అంత దూరం వెళ్ళి ఒక ఒక పని చేస్తానండి, మీరు అమౌంట్ కొట్టండి. ఆ? కొడతాను. నేను ఒక మాట అమౌంట్ కొట్టేసిన తర్వాత రేపు ఒక రోజు ఆగేసి, ఒకవేళ వాళ్ళు తీసుకొస్తాం మేము, అదే ఇప్పుడు ఎట్లాగా మనం పోవాలంటే బస్ కిరాయిలు అవన్నీ కావాలి. కొట్టేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చింది అనుకో, మార్నింగ్ మీరు తీసుకుంటారు కదా 9 తర్వాత. 9 తర్వాత తీసేసుకుంటాం. అదే మన క్లినిక్లోనే తీసేసుకుందాం మేడం, అయిపోతుంది. అదే ఓకే, నేను అదే అంటున్నాను. 9 తర్వాత మేడం ఒకటి చెప్తున్నా మేడం. నేను అంటే మీరు వాళ్ళకి ఏమి ఇచ్చుకుంటారో ఏమో నాకు సంబంధం లేదు మేడం. వాళ్ళకి 4 అన్నారు కదా, మీరు ఇక్కడి దాకా ఇప్పుడు మనం అటు పోయి అంటే మా కళ్ళ ముందు జరిగితే మాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా మేడం. అవునవును. మీరు ఇక్కడ తెప్పించేసేయండి, నేను ఎల్లుండి పొద్దున్న 9 తర్వాత తీసేసుకుందాము. నా 4.5 నేను ఇచ్చేస్తాను మేడం, మీరు అడిగినట్టే. ఓకే, నేను ట్రై చేస్తున్నా కానీ వాళ్ళు వినట్లేరు అక్కడ. ఇక మనం పోయేటట్టయితే మేడం, ఇప్పుడు నాకు ఎట్లేదన్నా సరే, ఇప్పుడు మీరు పోయి వచ్చి ఓ 15,000 నాకు వెహికల్ ఖర్చు అవుతుంది కదా మేడం. అవునవును. 15,000 వెహికల్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు అటో ఇటో అని ఇక 20,000 వేసుకోండి ఖర్చు. అవును. మీ ఫుడ్ అని, ఇప్పుడు అక్కడ వాళ్ళు వస్తారు వాళ్ళ ఫుడ్ అని. అవునవును. ఈడైతే ఏముంది, ఒక ఆ ఖర్చు మీకు ఇచ్చిన మీరు తిన్నోళ్ళు కాదు, నేను తిన్నోని కాదు. ఓకే, కరెక్ట్ గానీ వాళ్ళు కన్విన్స్ అయితే నేను చెప్పగలుగుతాను. ఒక పని చేయండి, ముందైతే అడ్వాన్స్ కొట్టండి ఏదో. చెప్పండి మేడం, ఏ నెంబర్ కొట్టమంటారో చెప్పండి. 9396 శోభారాణి. అవును. అదే మేడం, మళ్ళీ మీకు ఒక్కసారి క్లియర్గా చెప్తున్నాను మేడం. ఒకవేళ మనం వెళ్ళి తెచ్చుకునేటట్టయితే 4,20,000 నేను పే చేయగలుగుతాను మేడం. ఒకవేళ వాళ్ళు వచ్చేటట్టయితే మాత్రం మీకు 4,50,000 మీరు అడిగినట్టే నేను మొహమాటం ఇబ్బంది లేకుండా ఇచ్చేస్తాను. వాళ్ళకి ఏమైనా ఇక్కడ ఫుడ్ ఖర్చు అది ఇది ఉంటే నేను పెట్టుకుంటాను. ఓకే ఓకే, మీరైతే వేయండి, నేను కన్విన్స్ చేసి మేడం ఇంకొకటి మేడం, మనకి అంటే జనరల్గా లాస్ట్ అండ్ ఫైనల్గా ఛాన్స్గా అడుగుతున్నా. ఇప్పుడు మీకు అబార్షన్ కేసు వచ్చింది కదా, వాళ్ళని ఏమైనా కన్విన్స్ చేస్తే అవ్వరంటారా మేడం? ఏమైనా డబ్బులు వినరండి, అస్సలు వినరు. వాళ్ళు వినే వాళ్ళ పొజిషన్ లో ఉండరు. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా అబ్బాయి కావాలనే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం చేయించుకుంటే మళ్ళీ థర్డ్ టైం ఇబ్బంది అవుతుంది అనేసి అప్పుడు కూడా మళ్ళీ స్కానింగ్ చేయించుకొని అప్పుడు కూడా అదే ఉంటారు, మళ్ళీ అదే చేసుకుంటారు. కానీ వాళ్ళు ఇట్లా కారు. శోభారాణి కదా మేడం పేరు? అవును, శోభారాణి. 10,000 పంపించేసాను మేడం అడ్వాన్స్. ఓకే, నేను ఆయనకు పంపించేసి స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను చూడండి మేడం. ఓకే ఓకే, సరే మేడం, నాకు ఎప్పుడు చెప్తారు మేడం? నేను ఒక 1/2 అవర్లో నేను మాట్లాడేసి చెప్పేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.